హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. 2024 వచ్చింది. మరి 2024 స్టాక్ 2023 అయితే తీపి గుర్తులు అంటే స్వీట్ మెమరీస్ ఇచ్చిపోయింది. ఎట్లా అంటే వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైమ్ ఇన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ గివెన్ plenty of returns. అయితే 2024 whether the saga continues, that's what we have to see, but we have to be very intelligent and very wise. నిన్న ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చాలామంది హిందీ ఛానల్లో ప్యానల్ డిస్కషన్ అంటే మేము డిస్కస్ చేసాం, అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది హిందీలో చేసామనుకోండి. ఆయన సంజీవ్ సప్రా గారిని స్పెషల్గా ఇన్వైట్ చేశాను స్టూడియోకి. ఆయన వచ్చారు, ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు మార్కెట్ గురించి. నేను లింక్ పెట్టాను కదా నిన్నటి వీడియోలో, కింద చాలామంది చూశారు. హిందీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి. చూడని వాళ్ళు ఉంటే. అయితే ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే ఓవరాల్గా కామన్గా ఒక విషయం చెప్తున్నారు. ఏమిటి అంటే మార్కెట్లో వాలటైలిటీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ హాఫ్ అని చెప్పడం కంటే కూడా లాస్ట్ క్వార్టర్ సెకండ్ హాఫ్ అనే చెప్పడమే కరెక్ట్లేండి. సెకండ్ హాఫ్ అంటే మార్కెట్లో హెచ్చుతగ్గులు అవి ఉంటాయి, బాగా మూమెంట్ ఉంటుంది, వైలెంట్గా ఉండే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ సేమ్ రూలింగ్ పార్టీ కంటిన్యూ అయితే ఎలక్షన్స్లో సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది దగ్గర కొంతమంది అయితే 24,000 వరకు వెళ్ళిపోతుందని. అంటే 24 ఇయర్ ఎండ్కి 24,000, దిస్ ఈజ్ దేర్ ప్రెడిక్షన్. 2024కి 24,000 వెళుతుంది నిఫ్టీ అని. 24 ఈ 24 మ్యాచ్ అవుతుందని. వాలటైల్గా ఉంటుంది, 2024 వరకు వెళుతుంది. దిస్ ఈజ్ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ ది మార్కెట్ అవుట్లుక్. అయితే కొంతమంది చెప్పటం ఏంటంటే 20,000 21 కూడా కాదు, 20,000 22,500 మధ్యనే ఈ మార్కెట్ ఉంటుంది అట్ ది మోస్ట్. 20,000 నుంచి 22,500 అంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, బట్ మెయింటైన్ అవటానికి అవకాశం ఉంది అని. ఇది పాజిటివ్ అవుట్లుక్ ఇలా ఉంది, నెగిటివ్ అవుట్లుక్ ఇలా ఉంది. నెగిటివ్ కూడా కాదు, ఇది పడిపోతుంది, 18,000కి వెళ్ళిపోతుంది, 19,000కి వెళ్ళిపోతుంది అని చెప్పటం లేదు ఎవరు. మార్కెట్లు పడిపోతూ ఉంటే అప్పుడు చెప్తారు. మార్కెట్లు 20,000కి వచ్చాయనుకోండి, 20,000కి దగ్గరికి వచ్చిందనుకోండి, అప్పుడు వచ్చేస్తారు పండిట్లు, స్కాలర్స్. నెక్స్ట్ లెవెల్ 19,000కి వెళ్ళిపోతుంది ఇది ఖచ్చితంగా. నిజంగా వెళుతుందో లేదో అది మనం ఖండించలేమనుకోండి, అది కరెక్ట్ అని రాంగ్ అని చెప్పడానికి లేదు. కానీ కన్ఫర్మ్ ఏంటంటే అప్పుడు వస్తారు, ఇంకా 19కి వస్తుందండి, ఇంకా 18,500 కూడా టచ్ చేస్తుంది అంటారు. తగ్గుతుంటే ఇంకెంత తగ్గుతుందో చెప్తారు, పెరుగుతుంటే ఎంత పెరుగుతుందో చెప్తారు. ఇదంతా గెస్సే. ఇవన్నీ పక్కన పెట్టండి. మనకు సంబంధించి ఏంటంటే మనం ఇన్వెస్టర్మా కాదా? ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్స్, ఎస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా, మీడియం టర్మ్ ఇన్వెస్టరా? లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వీటితో పనే లేదు, పట్టించుకోవద్దు. చూసుకోవాల్సిందా అప్పుడప్పుడు ఏంటంటే
వాళ్ళ పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేసుకోవాలి, అంటే రివ్యూ చేసుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు వాటి స్ట్రెంగ్త్ ఫండమెంటల్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. అలా కాకుండా లాంగ్ టర్మ్ అనుకోండి, వెరీ లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నానంటే 15 years అండ్ అబోవ్. అలా కాకుండా లాంగ్ టర్మ్ అనుకోండి, మోర్ దాన్ 5 years, 5 to 10 years, 15 years వరకు వేసుకోండి. వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏంటంటే ఎవ్రీ 5 yearsలో వచ్చిన సైకిల్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంచెం అవసరమైన చోట రీషఫలింగ్ చేసుకోవాలి. ఏంటి, నేను ఈ నా పోర్ట్ఫోలియో ఇది ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది, ఇలా ఉంది, ఇందులో ఫండమెంటల్స్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా, ఏమన్నా రీషఫలింగ్ చేయాలా, లేకపోతే కొంచెం తగ్గించాలా, పెంచాలా, అవన్నీ చూసుకోవాలి. కొంచెం కొద్దిగా యాక్టివ్గా ఉండాలంటే, ఎక్కువ కల్లా. అయితే మీడియం టర్మ్ ప్లేయర్స్ ఉంటారు. మీడియం టర్మ్ ప్లేయర్స్ ఎలా ఉంటారంటే కొంటారు, పేషెన్స్ ఉంటుంది, వెయిట్ చేస్తారు కూడా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేయగలుగుతారు. మ్యాక్సిమం 5 years, మ్యాక్సిమం 5 years కూడా వెయిట్ చేయరు. జనరల్గా 2 to 3 years. వీళ్ళంటే విధిగా మార్కెట్లు పీక్ వచ్చినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసేసుకోవాలి. 50% తీసేయటమా, 30% తీసేయటమా, లేకపోతే 100% తీసేయటమా వాళ్ళ ఇష్టం. షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు జనరల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలు కొంటారు. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయరు, స్టాక్సే కొంటారు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2500 ఉంది, లాస్ట్ 1 yearలో ఇది పెద్దగా పెరగలేదు, మార్కెట్లో ఏమాత్రం బాగున్నా ఇది పెరిగే అవకాశం ఉంది, సో లెట్ మీ బై ఇంటూ రిలయన్స్. కొద్దిగా సర్టనిటీ కూడా చూస్తారు. సర్టనిటీ అంటే రిస్క్ తక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉండాలనుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్కే వెళ్తారు ఎక్కువ. రిస్క్ తక్కువ ఉండాలంటే రిస్క్ రిటర్న్ కొంచెం తక్కువగానే ఉంటుంది, రిటర్న్ కూడా మరీ ఎక్కువగా రాదు. సో అట్లా తీసుకుని కొంచెం బల్క్లో కొనుక్కుంటారు. ఒక 200, 300, 3000, 3000 ప్లస్ వెళ్ళిపోయింది అనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్, బాగుంది, ఓహో ఆహా ఓహో బాగా పెరుగుతుంది అని ఒక స్టేజ్కి వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తారు. వీళ్ళు తగ్గిపోతే వెయిట్ చేస్తారు కూడా. అవసరమైతే 2 years, 3 years కొంతమంది వెయిట్ చేయగలుగుతారు. కొంతమంది అయితే ఫ్యూ మంత్స్, 3 to 6 months చూస్తారు. 3 to 6 monthsలో కుదరటం లేదనుకుంటే దండం పెట్టేసి బయటకు వచ్చేస్తారు. రిస్క్ కూడా ఎక్కువ తీసుకోరు. అయితే ఇదే షార్ట్ టర్మ్లో కొంతమంది ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏది పడితే అది కొంటారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ పెరుగుతుంది, మంచి రేజ్లో ఉంది, క్రేజ్ ఉంది, స్విట్జర్లాండ్ పెరుగుతుందంటే స్విట్జర్లాండ్ కొనిపారేస్తారు. IRCTC ఏదో చెప్తున్నారు, బాగుంది అంటున్నారు, చూస్తానని కొనిపారేస్తారు. పేల్తాయి, బ్రహ్మాండంగా పేల్తాయి. మార్కెట్ బాగున్నప్పుడు లాస్ట్ 1 yearలో వీళ్ళకి ఇట్లా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కున్న వాళ్ళకి బాగా డబ్బులు వచ్చాయి. కొంచెం ఎక్స్టెన్సివ్గా స్టడీ చూస్తారు, ఎక్స్టెన్సివ్ స్టడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ డిఫెన్స్ స్టాక్స్ తీసుకోండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గర నుంచి, మ్యాజిగాన్ డాక్ దగ్గర నుంచి, మీరు యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ లాగా, భారత్ డైనమిక్స్ ఇట్లా చాలా తీసుకుంటే బాగా పెరిగాయి. రైల్వే స్టాక్స్ తీసుకోండి, RVNL, IRFC ఇట్లా రైలుకి ఇంకా ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి, PSUఏ కాకుండా పెరిగాయి. రియల్ ఎస్టేట్స్ పెరిగాయి, DLF పెరిగింది. అయితే వీళ్ళు ఒక స్టేజ్లో బయటకు వచ్చేస్తారు, రిస్క్ తీసుకుంటారు. కొంతమంది అయితే చిన్న చిన్న స్టాక్స్ కూడా పెద్ద అమౌంట్లు, పెద్ద క్వాంటిటీలు కొంటారు. చిన్న చిన్న స్టాక్స్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్. ఇది వీళ్ళకి రిస్క్ లెవెలు, రిటర్న్ లెవెలు రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. నేను చెప్పిందంతా ఇన్వెస్ట్మెంట్ గురించి. ట్రేడర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఆ ట్రేడర్స్ గురించి ఇక్కడ మాట్లాడటం ఎందుకు, నేను ఫ్రైడే ట్యూటోరియల్స్లో మాట్లాడతాను అవసరమైతే. సో ఇక్కడ మార్కెట్ అవుట్లుక్
చెప్పాలంటే ఇప్పుడు 21,500 చాలా క్రూషియల్. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసింది 21,500కి వచ్చి అక్కడ జస్ట్ టచ్ అయ్యి కొద్దిగా రికవర్ అయింది. అంటే బయింగ్ లేదు. 21,500కి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి సపోర్ట్ వచ్చేసి గబ పైకి వెళ్ళిపోలా. అక్కడ ఆగింది జస్ట్ 17 పాయింట్లు 16 పాయింట్లు 25 17 ఎంత దగ్గర 21,517. అంటే దాని అర్థం ఏంటంటే 21,500కి వచ్చిందా ఎరగదీసేస్తాం, ఇంకా అక్కడ బయింగ్ నేను కొనేస్తాను. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనేం లేరు మార్కెట్లో. జస్ట్ టచ్ అయింది, ఏం లేదు. 21,500 టచ్ అయింది, అక్కడి నుంచి కొద్దిగా లైట్గా అక్కడ ఆగిపోయింది అంతే. మరి ఇక్కడి నుంచి మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ వెళ్తుందా లేకపోతే గ్యాప్ అప్ వెళ్తుందా? అయితే మార్కెట్లో కనిపించే డల్నెస్ ఎట్లా చెప్పాలి, మార్కెట్లో ఒక రకమైనటువంటి ఉదాసీనత డల్నెస్ కనబడుతున్నది. ఏమండి, ఒక రకమైనటువంటి డల్నెస్ కనబడుతున్నది. దాని దృష్ట్యా చెప్పాలంటే కొంచెం వాట్ వీ కెన్ సే వీక్ సైడే ఉంది. ఎట్లా అంటే 21,500 నుంచి నెక్స్ట్ లెవెల్ 21,250 300 లెవెల్, నెక్స్ట్ లెవెల్ 21,000 లెవెల్. ఇక్కడ వరకు వస్తుందా, మధ్యలో కొంచెం రికవర్ అయిన తర్వాత ట్రై చేస్తుందా, దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మార్కెట్ మాత్రం కొంచెం డల్గా ఉంది. షార్ట్ టర్మ్ ఇన్ పర్టికులర్ డల్గా ఉంది. ఏమంటారు? ఇప్పుడు షార్ట్ టర్మ్ ఏమో వీక్గా ఉంది. అంటే ఈరోజు జరిగిన మార్కెట్ని బట్టి వీక్నెస్ కనబడుతున్నది. నిన్న వచ్చిన మార్కెట్లో ఆ వీక్నెస్ ఏం కనిపించలేదు. ఈరోజు వచ్చిన మార్కెట్లో వీక్నెస్ కనపడుతున్నది. షార్ట్ టర్మ్ వీక్ ఇవాళ డిసైడ్ అయిపోయింది ఇది ఈరోజు ట్రేడింగ్లో. అయితే మీడియం టర్మ్ స్ట్రాంగ్, లాంగ్ టర్మ్ బుల్లిష్. ఇదంతా టెంపరీ అనిపిస్తున్నది. అంటే మీడియం టర్ము లాంగ్ టర్ము ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉన్నాయి. మీడియం టర్మ్ ఎఫెక్ట్ ఎప్పుడవుతుందంటే 21,000 నుంచి దిగువకు వస్తున్నప్పుడు అప్పుడు ఎఫెక్ట్ అవ్వచ్చు. మరి అంతదాకా మనం ఆలోచించొద్దు. లెట్ us be optimistic, let us be hopeful. There is some stuff, అంటే స్టీమ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ ఇన్ ది నిఫ్టీ అని అనిపిస్తున్నది ఇండెక్స్. అందుకని ఏంటంటే ఈ షార్ట్ టర్ము తగ్గుతూ కన్సాలిడేషన్ పొజిషన్ కొద్దిగా రికవర్ అవుతుంది, లేదా కన్సాలిడేషన్ పొజిషను రేంజ్లోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అవుతుందని అనుకోవాలి ప్రస్తుతానికైతే. ఎందుకంటే టెక్నికల్స్కి ఉన్న లిమిటేషన్ ఏంటంటే అప్పటి వరకు జరిగిన కథ చెప్పగలుగుతాయి. జరగబోయే కథ గురించి టెక్నికల్స్ అంత కరెక్ట్గా చెప్పలేవు. ఎప్పుడు టెక్నికల్స్ రైట్ అవుతాయి అంటే ఆ కథ ఇప్పుడు అదే ప్రకారం నడిస్తే, లేకపోతే లేదు. అందుకని ఒక్కో ఇండికేటర్ ఒక్కోలా చెప్తుంది. ఒక ఇండికేటర్ ఏమో బై చెప్తుంది, ఒక ఇండికేటర్ సెల్ చెప్తుంది, ఒక ఇండికేటర్ ఏమో న్యూట్రల్ చెప్తుంది. ఏ ఇండికేటర్ని నమ్మాలి? 3 కరెక్టే, 3 ఇన్కరెక్టే. కాబట్టి షార్ట్ టర్మ్ ఈజ్ వీక్, బేరిష్గా ఉంది. లాంగ్ టర్మ్ ఈజ్ బుల్లిష్, మీడియం టర్మ్ ఈజ్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ అని చెప్పకపోయినా ఓకే అని చెప్పచ్చు. మీడియం టర్మ్ ఈజ్ ఓకే. సో దీన్ని బట్టి మనం
మన స్ట్రాటజీ చూసుకోవాలి. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం అన్లెస్ యు ఆర్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మార్కెట్లు పెరుగుతుంటే ఇలా పెరిగినప్పుడల్లా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మార్కెట్లో స్టీమ్ ఇంకా అయిపోలేదు, మరింత పడిపోదు అని అనటానికి ఏమిటి బేస్ నేను చూస్తున్నానంటే, పిఎస్యూ స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్. మెటల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంటాక్ట్గానే ఉన్నాయి, ఏమీ ఎఫెక్ట్ అవటంలా. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్ చూడండి, పరిగెడుతున్నది, ఇవాళ కూడా పరిగెట్టినట్టుంది. హిందుస్థాన్ జింకు రాక ఏదో వచ్చింది, మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. అసలు మార్కెట్లు పడిపోతున్నా పట్టించుకోవటం లేదు, తనంతట తాను వెళుతూనే ఉంది పైన. సో అందువల్ల ఏంటంటే మధ్యలో రికవరీ అంటే కొద్దిగా తగ్గినా, 1-2 రోజులు 2-3 రోజులు తగ్గినా తొందరగానే రికవరీ వస్తుంది అని అనిపిస్తున్నది. అయితే రికవరీ వచ్చిన తర్వాత పరిగెడుతుందా లేకపోతే కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తుందా అనేది చూడాలి. అది రియల్ ఎస్టేటు కూడా పరిగెట్టేసిన తర్వాత కొద్దిగా రిస్కే, అక్కడ ర్యాలీ ఎండ్ అయిపోతుంది. మా రియల్ ఎస్టేట్కిలో ఇంకా ఉంది కాబట్టి, స్టీమ్ ఉంది కాబట్టి ఇంకా కొంత పర్వాలేదు అని అనిపిస్తున్నారు నాకు. దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. అయితే కీడించి మేలించమన్నారు కదా, కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా నిజంగా తగ్గినా ఇబ్బంది ఏమి ఉండదు. మరి అమ్మో పెరిగిపోతేనే అమ్మేసాము అనవసరంగా, అది మైండ్లోంచి తీసేయాలి. అమ్మో అనవసరంగా అమ్మేశాను, అమ్మకపోతే ఇంకా బాగుండేది, ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. ఇప్పుడు ఇన్వెస్టర్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, హీ వాంట్స్ టు గెట్ ద మ్యాక్సిమం ప్రైస్ వెన్ సెల్లింగ్, హీ వాంట్స్ టు బై ద మినిమం లోవెస్ట్ ప్రైస్ ఫర్ బయింగ్. ఈ రెండు కూడా ఇంపాసిబుల్. ఈ రెండు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం ప్రైస్ అనే దానికి స్టాక్ ప్రైస్కి ఉండదు. ఎందుకంటే జర్నీ, ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఆ జర్నీలో వాట్ ఈజ్ మ్యాక్సిమం, వాట్ ఈజ్ మినిమం. వాట్ ఈజ్ మినిమం టుడే మే బికమ్ మ్యాక్సిమం టుమారో, వాట్ ఈజ్ మ్యాక్సిమం టుడే మే బికమ్ మినిమం టుమారో. కొన్ని రోజులు పోయిన తర్వాత, ఎందుకంటే స్టాక్ అనేది మూమెంట్ అనేది ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీలో టాపులు లోలు బోల్డ్ అని వస్తూ ఉంటాయి. ఎట్లా చెప్తాం ఫర్ ది టైం బీయింగ్, ఈ క్షణానికి ఈ పీరియడ్కి టాపు, ఈ పీరియడ్కి బాటము చూద్దామని అంటారు. అది కూడా వీలు పడదు, ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాలి. కొంచెం పాకెట్లోకి డబ్బులు తెచ్చుకోవాలి, కొంత క్యాష్ జోబులో పడేసుకోవాలి. లేకపోతే ఈ న్యూ ఇయర్ కొంచెం సంక్రాంతి బ్రహ్మాండంగా సంక్రాంతి సెలబ్రేషను చేసుకోవాలి, కొన్ని డబ్బులు తీసుకుని. ఊరికే సరదా చెప్తున్నాను. అట్లా అనుకుంటే తీసుకోవటమే. ఏదైనా నాకేం ఇబ్బంది లేదు, క్యాష్ ఇష్యూ లేదు నాకు, నా దగ్గర క్యాష్ ఇష్యూ లేదు, అసలు డబ్బులతో పని ఉండదు, ఈ మార్కెట్లు పెరుగుతాయి తగ్గుతాయి ఇవన్నీ మామూలే, నేను ఈ మార్కెట్లు పట్టించుకోను అన్నట్లుగా ఉన్నారనుకోండి, వదిలేశారనుకోండి, ఆ రూటే వేరు. అప్పుడు ఇవేమీ చూడక్కర్లేదు. సో అదర్వైజ్ కొంత పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మంచిదేనేమో అని నాకు అనిపిస్తుంది. మీరు మిమ్మల్ని ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇండ్యూస్ యూ టు సెల్, ఇట్స్ నాట్ మై ఐడియా. ఓకే అండి. సో రేపు సెటిల్మెంట్ కాబట్టి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. రేపు వీక్లీ సెటిల్మెంటు. ఈ వీక్లీ సెటిల్మెంటు మనం అనుకున్నట్టు ఉండదు, ఎవరు అనుకున్నట్టు ఉండదు, అసలు ఎవరికీ అంతు చిక్కదు. అందుకని ఈ టెక్నికల్స్ పాటించడం, ఆలోచించడం అనవసరం. అయితే జస్ట్ ఊరట కలగటం కోసం ఏంటంటే ఆప్షన్ చైన్ చూస్తాం. ఆప్షన్ చైన్ కూడా కరెక్ట్గా కొడుతుందని ఏం లేదు. మామూలుగా ఆప్షన్ చైన్ ఏం చెప్తున్నదంటే మీకు చెప్తాను. ఆప్షన్ చైన్ ప్రకారం $21,400, $21,600 ఏంటి 200 పాయింట్లే చెప్తున్నారు ఏంటంటే నాకు అంతే అనిపించింది. తోస్తే చాలా గట్టిగా తోసేయగలదు. ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉండొచ్చు అంటే ఒక ప్రాబబిలిటీ చెబుతున్నా, ఒక ప్రాబబిలిటీ. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు సెటిల్మెంట్ రోజు వస్తే, తగ్గుతున్నప్పుడు అంటే 2 రోజులే కదా తగ్గింది, ఇట్లా అంటప్పుడు
జస్ట్ మార్కెట్ ఫాల్ మొదలైన తర్వాత సెటిల్మెంట్ వస్తే ఎట్లా ఉండొచ్చు అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి కొద్ది తగ్గి కొద్ది రికవర్ అయినట్టు అయ్యి ఫైనల్గా గట్టిగా పడేయటం. గట్టిగా అంటే చూసే వాళ్ళకి ఏంటంటే అంటే గలిబుల్ ట్రేడర్స్ చిన్న చిన్న వాళ్ళని వల్ల పడేసి పట్టుకెళ్ళిపోవాలి కదా. ఇక్కడ కొంచెం రికవర్ అవుతున్నట్టు చూపించడం, ఇక్కడ మళ్ళీ బయింగ్ వస్తుంది కదా, ఇంకా వస్తుంది మళ్ళీ బై అవుతుంది, ఇంకా బయింగ్ వస్తుందని వీళ్ళు ఎప్పటికప్పుడు ఆశపడుతూనే ఉంటారు. కొంతమంది యావరేజ్ చేస్తారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్రేడింగ్లో ఆప్షన్స్ యావరేజ్ చేయకూడదు. లాస్లో ఉంటే ఇంకా యావరేజ్ చేసి ఇంకా చూద్దామని అట్లా చేయకూడదు. యావరేజ్ చేయకూడదు. బేసిక్గా ప్రిన్సిపల్ ఏంటంటే యావరేజ్ చేయకూడదు. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో చేయాలి. అది తెలిస్తే విద్య బాగా తెలిసిన వాళ్ళే చేయగలరు. రేర్గా చేస్తారు వాళ్ళు కూడా. ఇలా యావరేజ్ చేసుకుంటారు. ఇది అన్నీ కొట్టుకుపోతాయి, కరిగిపోతాయి కదా చివరికి. అది తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ మీకేమీ పెద్దగా పడిపోలేదు. ఈరోజు అయితే తగ్గింది. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది అంటే ఏంటంటే వాలటైలిటీ కొంచెం తక్కువగా ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ నిఫ్టీలో. మార్కెట్ తగ్గింది, వాలటైలిటీ తగ్గింది. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్, ఓన్లీ ఇండికేషన్ మాత్రమే, ఇండికేషన్ ఆఫ్ రికవరీ. సో ప్రాబబిలిటీ నెంబర్ 1 ఏంటంటే ఇది ఇట్లా పడేసి పెరుగుతుంది రికవర్ అయిపోతుంది అనిపించకుండా పడేస్తారు. చివరిలో ఒక స్టేజ్లో ఇక్కడ తీసుకెళ్తారు, పడేస్తారు, ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అవటం, కొంచెం పైకి వెళ్ళటం, పడేయటం. థర్డ్ ప్రాబబిలిటీ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవటం లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం, మెల్లిగా ఫైనల్గా ఉండి రికవరీ చేయటం, పైకి వెళ్ళటం. ఇక్కడ 2:3 అంటే 2/3 అంటే 67%, 2/3 ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెట్ డౌన్, 1/3 ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెట్ రికవరీ. 35% ప్రాబబిలిటీ ఉందండి మార్కెట్ రికవర్ అవడానికి. అది ఆ 35% ఎలా చెప్పటం అంటే వాలటైలిటీ ఇండెక్స్ కూడా కొంచెం డౌన్ కదా, వాలటైలిటీ ఇండెక్స్ డౌన్ అయ్యి మార్కెట్ డౌన్ అయింది కదా, మెల్లిగా రికవర్ అవుతుందేమో అని ఆశ. ఆ ఆశ మాత్రమే 35%. పడిపోవటానికి అంటే మార్కెట్ రేపు కూడా తగ్గటానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. కానీ అసలు సెటిల్మెంట్ రోజు గురించి గెస్ చేయటం, ప్రెడిక్ట్ చేయటం ఇంపాసిబుల్, చాలా కష్టం. నేను ఊరికే ఉండబట్టక సాహసం చేశాను కానీ చేయకూడదు యాక్చువల్గా. లెట్ us see వాట్ హ్యాపెన్స్. గ్యాప్ డౌనా గ్యాప్ అప్పా. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ట్రేడింగ్ చేసేవాళ్ళు గుర్తుంచుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి జారుతా ఉన్నప్పుడు జారుతూ మధ్యలో రికవరీ వస్తుంది ఎక్కడో, కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని రికవర్ అయ్యే వరకు వెయిట్ చేయటం. అవుతుందో లేదో జనరల్గా అవుతుంది. కొద్దిగా రికవర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కావాలంటే షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. అంటే తగ్గితే రేపు తగ్గుతుంటే ఒక స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేసి మళ్ళీ తర్వాత పెరిగితే ఇంకోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు, మళ్ళీ షార్ట్ సెల్ చేసి. ఏకదాటికి ఇంకా ఇది ఇంతేలే పడిపోతూ ఉంటుందిలే అని వదిలేయటం కూడా భావ్యం కాదు, నాట్ ఎన్ రైట్ అప్రోచ్. చాలామంది ఏంటంటే సెటిల్మెంట్ రోజున అవుట్ ది మనీ ఆప్షన్స్ బై చేస్తారు. పుట్టు చేసినా కాల్ చేసినా ఈ అవుట్ ది మనీ 70-80% వర్కౌట్ అవ్వవు. ఎక్సెప్షనల్గా 10-20% వర్కౌట్ అవుతాయి, పోతాయి డబ్బులు. అయినా కానీ అవుట్ ది మనీయే చేస్తుంటారు.
సెటిల్మెంట్ రోజున ట్రేడ్ చేయాలంటే చాలా చాలా స్కిల్ కావాలి, చాలా స్కిల్ కావాలి. మరి ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో హిందీ ఎంతమందికి వచ్చండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో హిందీ ఎంతమందికి వచ్చు నాకు తెలియదు. అంటే వచ్చంటే స్కిల్ గొప్పగా ఏంకలా మాట్లాడితే హిందీ జనరల్గా అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందీ వీడియో పెట్టాం కదా హిందీ ఛానల్లో, అది అర్థమైతే ఒక 60% 50 to 60% అర్థమైనా మీకు హిందీ వచ్చినట్టే లెక్క, మిగిలిన వాళ్ళకి రానట్టే లెక్క. మీలో హిందీ ఎవరికైతే వచ్చో మీ ఈ ఛానల్లో దయచేసి మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఎస్ అని పెట్టండి, ఎస్ అని కామెంట్ పెట్టండి హిందీ వచ్చిన వాళ్ళు. అంటే హిందీ సినిమాలు చూస్తే అర్థమవుతుంది, ఎవరైనా హిందీ మాట్లాడుతుంటే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది, అట్లా అంత వచ్చినా చాలు. రావటం అంటే బాగా క్షుణ్ణంగా రానక్కర్లేదు. మీరు ఎస్ అని మెసేజ్ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు సీ హౌ మెనీ ఆఫ్ యూ. 3-4 వేల మంది ఉన్నారు కదా, వీళ్ళల్లో మీలో ఎంతమందికి హిందీ వచ్చని. లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలా ఓపెన్ చేసి అట్లా చేసి వదిలేసి వెళ్ళిపోతారు. చివరి వరకు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళ నుంచి ఈ ఇన్ఫర్మేషన్, వాళ్ళ నుంచి ఈ డేటా కలెక్ట్ చేయాలని, చివరి వరకు చూసే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఎస్ అని మెసేజ్ పెట్టండి హిందీ వస్తే, ఏమాత్రం వచ్చినా. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.